దిగి వచ్చి ఉన్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి దేనికి దిగి వచ్చినాడంటే నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి, నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి. కాబట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చి నిన్ను నన్ను బ్రతికించి ఆ నిత్య జీవములోనికి నిన్ను నన్ను ఆయన తీసుకెళ్ళినాడు. కాబట్టి ప్రభువా ఆ నిత్య జీవము నువ్వు మాకిచ్చావు. చూడండి అన్నమాట, ఎక్కడుంది? యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు ఏమండి నిత్య జీవమును ఎట్లా దయచేసినాడు? ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. చూసారండి, ఎక్కడుందంట జీవం? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ జీవాన్ని మనకిచ్చినాడు. కాబట్టి ఇప్పుడు అల్పమైన ఆయుష్ కలిగిన మనము ఎట్లా చేయబడ్డామంట? నిత్య జీవం. ఎట్లా ఉంటాం చెప్పండి? మనం యేసుప్రభు నమ్ముకుంటే మా తర్వాత మార్చండి. దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేని వాడే. ఇప్పుడు జీవము కలిగిన మనము ఎట్లా ఉంటాం? దేవుని సన్నిధిలో మత్తయి సువార్త సూర్యుని వలె ఉంటామంట. మత్తయి సువార్త 12 అనుకుంటాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13 అండి. 13వ అధ్యాయము 42వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనం. అక్కడ ఏపును పండ్లు కొరుకుటై ఉండును. ఇక్కడ నుంచి 43 చదవాలి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చాలు. ఏ సూర్యుడు అంటండి? ఇప్పుడు చూద్దాం, చివరి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం రండి. ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కనులో ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. చాలు. చూసారండి, మరణం లేదంట. ఎందుకు లేదు? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచినాం, ఆయన కుమారుని అంగీకరించినాం. కాబట్టి ప్రభువా మేమైతే నిత్య జీవము లేని వారం, నీవైతే నిత్య జీవము కలిగిన వాడు. మా ఆయుష్ను బెత్తినంత నువ్వు చేసి ఉన్నావు. మాకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలంట. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం. కానీ నువ్వేం చేసావు? నీ కుమారుని పంపించి నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించావు. కాబట్టి ఈ మొదటి మాటలో ఈయనేం దేవుడు అంటే నిత్య దేవుడు. చూడండి, 2వ మాటకి వెళ్ళిపోదాం. ఎందుకు మోషే అట్లా చేసినాడు? 3వ అధ్యాయం నిర్గమాకాండము 3:6 చదవండి. 2వ మాట చూద్దాం మనము. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచాను. చాలు. కాబట్టి ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడన్న విషయం అర్థమైపోయింది, కానీ దేవుని చూడటం లేదంట. ఎందుకు చూడలేదండి? మనం ఎందుకు చూడలేదు? మోషే దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమని చెప్పాడు? మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. అంటే దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధమైన వాడు. కెదోష్, పరిశుద్ధమైన దేవుడు. ఆయన ప్రేమ పరిశుద్ధమైనది. కాబట్టి గమనించండి, ఆయన న్యాయం పరిశుద్ధమైనది, ఆయన దయ పరిశుద్ధమైనది. ఎంత గొప్ప దేవుడు! ఆయన జ్ఞానం కూడా పరిశుద్ధమైనది అంట. ఇది నేను ఒక పుస్తకంలో చదివా. చాలా మంచిగా. దేవుడు ఆయన ప్రేమ పరిశుద్ధంగా ఉంటుందంట. మన ప్రేమ పరిశుద్ధంగా ఉంటుందా? ఉండదు. మన ప్రేమ అంతా లాభాపేక్షతో ఉంటుంది కదమ్మా. ఇప్పుడు వారితో స్నేహం చేస్తే నాకేం దొరుకుతుందో అదే కదండి. వీరితో స్నేహం చేస్తే నాకేం లాభం. కానీ దేవుని ప్రేమ నీతో స్నేహం చేయటం ద్వారా ఆయనకి లాభం కాదు, నీకు లాభం. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చేవాడే.
గాడ్ ఈజ్ ఎ గుడ్ గివర్. దేవుడు ఎప్పుడు ఇస్తుంటాడు. కాబట్టి ఆయన ప్రేమలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉన్నది. ఏ కపటము కూడా లేదు ఆ ప్రేమలో, ఏ స్వార్థము కూడా లేదు. భార్య భర్తలు ఎక్కువ ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి? మంచిగా డబ్బు సంపాదిస్తే ప్రేమిస్తారు. అందరినీ కాదు, కొంతమందిని. భర్త ఎక్కువగా భార్యను ఎందుకు ప్రేమిస్తాడు? చక్కగా ఉంటే ప్రేమిస్తాడు, తన మాట వింటుంటే ప్రేమిస్తాడు. తల్లిదండ్రులు కుమారులు కుమార్తెలు ఎందుకు ప్రేమిస్తారు? వారికి లోబడితే విధేయత మా అబ్బాయి చాలా మంచోడండి, మరి ఒకవేళ విధేయత చూపించ వీడంతా చెడబుట్టాడండి వీడు, ఏమైపోయింది ప్రేమ? వాళ్ళ కొడుకే మళ్ళా, వాళ్ళ కూతురే మళ్ళా అని. కానీ దేవుడు ఎప్పుడు అట్లా అండు. ఆయన ప్రేమ పవిత్రమైనది. చెడ్డవారుగా ఉన్నా, భక్తిహీనులుగా ఉన్నా, శత్రువులుగా ఉన్నా, ఉగ్రత సంతానముగా ఉన్నా ఆయన మనం ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది! ఆయనకి ఏ లాభం కూడా లేదు. కాబట్టి గమనించండి, మోషే ఆ పొదలో ఉన్న దేవుణ్ణి చూడగానే, నేను ఆ మాట కూడా అంటున్నా, దేవుణ్ణి చూడగానే ముఖాన్ని కప్పుకున్నాడంట. ఎందుకు? అయ్యో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి రెండవ మాట మనం పెట్టుకునే పేరేంటంటే పరిశుద్ధమైన దేవుడు. మొట్టమొదటిది ఏంటి? నిత్యమైన దేవుడు. మొట్టమొదటి మాట ఏంటి? పరిశుద్ధమైన దేవుడు. ఎందుకు ముఖాన్ని దాచుకుంటారు చెప్పండి? తప్పు చేసినప్పుడు. అంతే కదండి. ముఖము ఎవరన్నా నీతిగా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి? నిబ్బరంగా ఉంటారు, ఎప్పుడు ఏం సిగ్గు ఉండదు, ఏముండదు, ధైర్యంగా ఉంటుంది. తప్పు చేసినాడు ఇప్పుడు కూడా చీకట్లో ఉంటాడు వాడు. ఇప్పుడు చూడండి, తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు చీకటిని ప్రేమిస్తారు. యోహాను సువార్తలో ఉంటుంది అనమాట. మీరు తాగేవాళ్ళు కూడా చూడండి, చీకట్లో ఉంటారు. బార్ రెస్టారెంట్లో కూడా ఏం చేస్తూ ఉంటారు? లైట్లు నాపేస్తారు, డిమ్ లైట్లు పెట్టి తాగండిరా మంచిగా. కాబట్టి గమనించండి, నేను చెప్పే తలంపు ఏంటంటే చెడు అనేది చీకట్లో చేస్తుంటారు కనపడకుండా ఉండాలని. అందుకని మోషే కూడా తన ముఖాన్ని కప్పుకున్నాడు. అయితే నేను 3 ముఖాలు చూపిస్తా. మొట్టమొదటి వ్యక్తి ఆదాము, రెండవ వ్యక్తి మోషే, మూడో వ్యక్తి ఎవరు? యెషయా. మొట్టమొదటి వ్యక్తి ఆదాము. దేవుడు ప్రతిరోజు చల్లపొట్టు వచ్చి చక్కగా ఆదాములతో మాట్లాడుతున్నాడు. అట్లాగే మరొక రోజు కూడా వచ్చినప్పుడు ఆదామా అనగానే ఈయన పరిగెట్టుకుంటే చెట్లు దాక్కు. అయ్యో ఏమైపోయింది ఆదామా నువ్వు ఎక్కడంటే, నేను భయపడి, నీ స్వరం విని భయపడి ఏం చేస్తున్నాడు? దావుకుంటుని ఈ చెట్ల మధ్య. అంటే అర్థం ఏంటి? దేవుడికి అయిష్టమైనది ఏదో చేశాడు, సిగ్గుపడే పనేదో చేసినాడు, అవమానకరమైనది ఏదో చేసినాడు, ముఖాన్ని కప్పుకోవడం ప్రారంభించాడు. కాబట్టి దాన్ని ఏమంటే కప్పుకోవటం. చూడండి, యోబు ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. నాకు ఆ రెఫరెన్స్ జ్ఞాపకం లేదు, కానీ నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనము. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు కనపడిందండి. నా దోషమును దాచిపెట్టుకుని ఏం చేశాడంటండి? దోషాలు ఏం చేశాడంట? దాచిపెట్టుకుని. 3వ లైన్ చివరిలో చూడండి, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. చాలు. కాబట్టి కప్పుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ముఖాన్ని దాచిపెట్టుకున్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడు. పాపము చేసిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు. దేవుని చూడడు, దేవునితో మాట్లాడలేడు, దేవునితో గడపలేడు. కాబట్టి మోషే ముఖాన్ని కప్పుకోవడం వెనుక ఉద్దేశం ఇదే. ఆదాము ముఖాన్ని కప్పుకున్నాడు, ఇప్పుడు మోషే దగ్గరకు వద్దాం. మోషే కూడా ముఖాన్ని కప్పుకున్నాడు. మరి 3వ వ్యక్తి చెప్పాను, ఎవరైనా ఇందాక చెప్పి యెషయా. ఆయన ఏం చేశాడు? ఆయన దర్శనం చూశాడు. దర్శనం చూస్తే అక్కడ ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనము పెద్ద సింహాసనము. ఆ సింహాసనం ఆశ్చర్యుడు వాడు దేవుడు ఆశ్చర్యుడై ఉన్నాడు. ఆయన అంగి చొక్కాయి అంతా కూడా మందిరమంతా నిండుకుంది. ఆయనకి పైగా శరాపులు, కెరూబులు, దేవదూతలు 3 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో శరీరం కప్పుకుంటూ ఏం చేస్తుంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తుంటున్నారు. ఇదంతా కూడా యెషయా చూస్తూ ఒక్కసారిగా ఏమన్నాడు చెప్పండి? అయ్యో నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన జనముల మధ్య నేను నివసించిన వాడును అని అంటాడు.
అంటే ఇదంతా కూడా కేవలము పరలోక సంబంధమైన దేవుణ్ణి చూడగానే కలిగిన పశ్చాత్తాపం. చనిపోతున్నా అంటున్నాడు అంటే ఒక పాపి అయిన మానవుడు, అసంపూర్ణమైన మానవుడు దేవుణ్ణి చూడలేడు. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ రైచియస్నెస్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. 3 మాటలు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సంపూర్ణుడు. మనం పరిశుద్ధులం కాం, పాపులు మనం నీతిమంతులు కాదు, అనీతిమంతులు మనం, దుర్నీతి పరులు మనము పరిపూర్ణము కాం, అసంపూర్ణులం, లోపము కలిగిన వారము. దేవుడు ఒక్కడే సంపూర్ణుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే నీతివంతుడు. ఇట్లాంటి దేవుడు చూడగానే మోషే ఏం చేశాడు? ముఖాన్ని కప్పుకున్నాడు, వెర్చినాడు. కాబట్టి ఆదాము చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడంట? ఆదాము చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడండి? ఒక గొర్రె పిల్లను బలిగా ఇచ్చి వారికి ప్రాయశ్చిత్తం చేసినాడు. మోషే చేసిన పాపానికి ఇక్కడ ఎవరు ప్రాయశ్చిత్తం చేశారంటండి? సరే వద్దాం మరలా వద్దాం. 3వ మాట, యెషయాకు చేసిన యెషయా కూడా ఏమన్నాడు? నేను నశించిన అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు? చిపో పాపి అన్నాడా? అనలే. ఆదాముని అన్నాడా? అనలే. ఏమన్నాడు? ఆదాముకు బలి అర్పించాడా లేదా? ఎక్కడ? చర్మపు చొక్కాయలు. వెరీ గుడ్, చర్మపు చొక్కాయలు. కాబట్టి బలి అర్పించబడింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇప్పుడు మరలా మరి యెషయా దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? అయ్యో నేను నశించి తిని అపవిత్ర పెదవులు కలిగినవాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఒక సెరుపు కారుతో ఏం చేసింది? బలిపెట్టి మీద నిప్పు పట్టుకొచ్చింది. ఆ నిప్పు తెచ్చి పెదవులు తగిలించి నీ పాపము ప్రాయశ్చిత్తం అయిపోయింది. అయ్యో ఎట్లయింది? నిప్పు, ఇది ఎక్కడ నిప్పు? బలిపీఠ మీద ఉంది. బలిపీఠ మీద ఏముంది? బలి పశువు ఉంది. ఆ బలి పశువు ఎవరు? ప్రభువే. మరి ఇప్పుడు మోషే దగ్గరకు వద్దాం. మోషే కూడా పవిత్రంగా లేడు. అక్కడ ఒక ఆయన చంపించాడు, ఇసుకలో పాతిపెట్టినాడు, 40 సంవత్సరాలు దాక్కున్నాడు. న్యాయంగా అయితే అయినా మరి తీర్పులోకి రావాలి. ఇప్పుడు ఆయన హత్య నేరం ఆయన మీద ఉంది, భయం ఉంది, ఎంతో ఇబ్బంది ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు చూడగానే తన పాపములన్నీ కూడా బయటకు వస్తుంటున్నాయి. తన స్వయం, గర్వం, అతిశయం అన్ని బయటకు వస్తున్నాయి. ముఖాన్ని కప్పుకున్నాడు. మరి మోషేకు ప్రాయశ్చిత్తం ఎట్లా అయింది? కనబడుతున్న దేవదూత ఎవరు? ఆ యొక్క యెహోవా దూత ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మోషే వాస్తవంగా ఆ పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన వెంటనే చనిపోవాలి. మీరు చూడండి, ఉజ్జా ఎందుకు చనిపోయినాడు? దేవుని సన్నిధిని గౌరవించక దేవుని మందసాన్ని అడ్డుకున్నాడు, చనిపోయాడు. లేవికాండం 10వ అధ్యాయములో నాదాబు అబీహులు అన్యాగ్ని వేస్తే కాలిపోతారు. ఎందుకు? వారికి ఇష్టానుసారంగా నిప్పులు వేస్తే కుదరదు. దేవుని సన్నిధిలో దేవుని ఒక క్రమం, ఆయన పరిశుద్ధులను సన్మానించాలి. మరి ఇక్కడ మోషే ఆ పరిశుద్ధమైన భూమిలో చెప్పులు వేసుకుని వచ్చినప్పుడు చంపబడేయాలి కదా. ఆయన కనబడిన దూత ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనించండి, అగ్ని మండుతున్న ఆ పొదంతా కూడా అగ్ని అనేది తీర్పు గుర్తు. కానీ ఆ అగ్నిలో కనబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాస్తవముగా ఆ అగ్ని నిన్ను నన్ను మోషతో సహా దహించాలి, కాల్చివేయాలి. కానీ ఆ అగ్నిలో ఎవరున్నారంట? మన ప్రభు ఉన్నాడు. ఆ అగ్నిని ఆయన భరించినాడు, ఆ శిక్షను ఆయన పొందుకున్నాడు, ఆ ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. కాబట్టి మోషే బ్రతికినాడు. ఈ రోజున నీవు నేను కూడా మన మీద పడవలసిన శిక్ష, మన మీద పడవలసిన ఉగ్రత మన ప్రభు తీసుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను ముగిస్తున్నాను ఈ యొక్క మాటలు. ఆయన పరిశుద్ధుడు, అపవిత్రమైన మనం ఏం చేస్తున్నాం? 32వ అధ్యాయములు, సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. ఎందుకనంట? చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 32:14 వచనాన్ని చదవండి త్వరగా. సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. ఎందుకని? వణుకు భక్తిహీనులు పట్టిను. మనలో ఎవరు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవరు నిత్యము కాల్చున్న వాడితో నివసించును. కాబట్టి
ఆ దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు. మోషే దహించు అగ్ని అయిన దేవుని చూచి కూడా బ్రతకడానికి కారణం ఎవరు అంటే అక్కడ ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన బ్రతికినాడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు. మూడో మాటకి వెళ్ళిపోదాం రండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి మనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చాలు. కాబట్టి ఇప్పుడు గమనించండి, మోషే దేవుని వైపు చూడ వెరిచినాడంటే ఎందుకని? మొట్టమొదటిది ఆయన నిత్యత్వం. ఏంది? నిత్యత్వం లేదు ఈయనకి. రెండవది ఆయన పరిశుద్ధుడు, ఈయన పాపిగా ఉంటున్నాడు. మూడవది ఈయన ఏం దేవుడు అంట? అప్పుడు నేను 3 మాటలు కనపడతాయి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో. లూకా సువార్త చూద్దాం. 20వ అధ్యాయం 37వ వచనం చదవండి. లూకా సువార్త 20వ అధ్యాయము. అమ్మా, పొదను గూర్చిన ఇదే పొదను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. చాలు. కాబట్టి 3వ మాట ఏమని పెట్టుకోవాలి? ఏంటంటే ఈయన ఏం దేవుడు అంటే ఈయన సజీవులకు దేవుడు. అంటే ఈయన ఎవరికి దేవుడు కాదు? చనిపోయిన వాడు కాదు, మృతులకు దేవుడు కాదు. ఈయన సజీవులకు. ఎవరున్నారు ఇప్పుడు సజీవులు? మోషేకు ఏమని చెప్పాడు? నీ తండ్రి దేవుడును అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు. ఇప్పుడు వాళ్ళు సజీవులా మృతులా? చనిపోయినారు, కానీ దేవుని దగ్గర ఉన్నారా లేరా? సజీవులే. కాబట్టి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే ఆ పొద యొక్క ప్రత్యక్షత మనకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే నేను సజీవులకు దేవుడును అనగా ఒక్క మాటలో నీ యొక్క అసంపూర్ణమైన జీవితాన్ని, నీ జీవితంలో ఉన్న మరణమును నేను తీసివేస్తాను. అబ్రహాము నా దగ్గర ఉన్నాడు, ఇస్సాకు నా దగ్గర ఉన్నాడు, యాకోబు నా దగ్గర ఉన్నాడు, నీ తండ్రిని యొకోబేదు నా దగ్గరే ఉన్నాడు అనగా అప్పటికి యొకోబేదు చనిపోయాడు లేదో మనకు తెలియదు, బహుశా చనిపోయి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రేమలారా, సజీవులకు దేవుడైనా మన దేవుడు ఎటువంటి దేవుడు? సజీవులకు దేవుడు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో మరణమును కూడా నువ్వు తీసివేసి నాకు ఏం చేసినావు? నీ జీవమును అనుగ్రహించు. అందుకనే దేవుడు యోహాను సువార్త 10లో అంటాడు, నా చేతిలో నుంచి ఎవడును అపహరింపడు అని అంటాడు. చూడండి అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10 కనపడిందమ్మా. 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటి నా చేతి నుండి అపహరింపడు. కాబట్టి మన దేవుడు సజీవమైన దేవుడు. 2 మాటలు చెప్పాను, 3 మాటలు చెప్పాను. ఒకటి, నిత్యమైన దేవుడు, ఎప్పుడు ఉండేట్లుగా ఆయన ఉంటాడు. ఆయన సంవత్సరం మితి లేదు, మనకు కూడా అట్లాగే ఉంటుంది. అటువంటి ఆశీర్వాదం వాస్తవంగా మనదేంటి? క్షణమాత్రం ఉండే జీవితం, అల్పమైన జీవితం, బుడగ వంటి జీవితం. కానీ దేవుడు మనం ఏం చేశాడు? ఆయనతో కూడా ఉండే భాగ్యం ఇచ్చాడు, సూర్యుల తేజీల భాగ్యం ఇచ్చాడు. రెండవదిగా పరిశుద్ధమైన దేవుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుడు ఏం చేశాడు? ముఖాన్ని కప్పుకుంటున్న ఆదామును కానీ, ముఖము కప్పుకున్న మోషేను కానీ, నేను చనిపోతున్నా అన్న యెషయాను కానీ ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేసినాడు. వారి పాపమును, వారి దోషమును పరిహరించి పరిశుద్ధతలోనికి అడుగుపెట్టినాడు. వాడు నా పరిశుద్ధత ఇస్తా మీకు, మనకు కూడా అట్లాగే ఇచ్చాడు. మూడవదిగా ఏం దేవుడు అంటే సజీవులకు దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా బ్రతికా ఉంటాడు. మనలో కూడా